వరంగల్ హన్మకొండని రాజధానిగా చేసుకొని కాకతీయులు తెలుగు వారిని, తెలుగు ఖ్యాతిని, హైందత్వాన్ని విరజిల్లుతున్న రోజులవి. మొహమ్మదీయులు 4 సార్లు మన కాకతీయుల మీద, వరంగల్ మీద దండెత్తుతారు, కానీ ఓడిపోతారు. 5వసారి గెలుస్తారు, కాకతీయుల్ని మట్టు పెడతారు, ప్రతాపరుద్రుని చంపేస్తారు. చివరిగా మన ఆంధ్రదేశంలో హైందత్వాన్ని తుడిచివేసే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. 2 సంవత్సరాలు పైగా మహమ్మదీయులు మనల్ని పరిపాలిస్తారు. కాకతీయులు తర్వాత మహమ్మదీయులు మొదలవుతారు. హైందత్వం తుడిచిపోతూ ఉంటుంది. అదే సమయంలో ప్రళయంలాగా ఒకడు దూసుకొస్తాడు. ప్రళయంలాగా మన హైందత్వాన్ని కాపాడడానికి ప్రళయ నాయకుడు మొదలవుతాడు. ప్రళయంలాగా వస్తున్నాడు ప్రళయ నాయకుడు. ఈ ప్రళయ నాయకుడు ఎవరో కాదండి, మన ముసునూరి ప్రళయ నాయకుడు. ఇతను ముసునూరి ప్రళయ నాయకుడు రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తాడు. హైందత్వాన్ని మళ్ళీ బ్రతికించడానికి. కాకతీయుల సమయంలో హైందత్వం ఉంది, కాకతీయుల సమయంలో హైందత్వం ఉంది. మొహమ్మదీయుల సమయంలో మళ్ళీ ఇస్లామిక్ రీజన్ ఇండియాలో మన ఆంధ్రదేశంలో స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ హైందత్వాన్ని తీసుకొని రావడానికి, హైందత్వం మళ్ళీ విరజిల్లించడానికి మన ముసునూరి ప్రళయ నాయకుడు మొదలవుతాడు. రెడ్డి రాజ్యాన్ని మొదలు పెడతాడు. అయితే ఈరోజు వీడియోలో మనకి ఈ మన ముసునూరి ప్రళయ నాయకుడు గురించి, ముసునూరి నాయక రాజ్యం గురించి, కొండవీటి రెడ్డి రాజ్యం గురించి, వీళ్ళు పడిన ఎఫర్ట్స్ ఏంటి, మన ఏదైతే మన కాకతీయులు ఉన్నారు, కాకతీయుల సమయంలో హైందత్వం ఉంది, దాని తర్వాత మొహమ్మదుల సమయంలో ఇస్లామిక్ రీజన్ స్టార్ట్ అవుతుంది. 2 సంవత్సరాల పైగా వీళ్ళు హైందత్వాన్ని తుడిచివేసే ప్రయత్నాలు, ఇక్కడ గుళ్ళని, గోపురాలని అన్నిటినీ నాశనం చేసేస్తూ ఉంటారు. అదే సమయంలో ముసునూరి ప్రళయ నాయకుడు మొదలవుతాడు, మళ్ళీ హైందత్వాన్ని మళ్ళీ విరజింపజేస్తాడు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో, ఏపీ హిస్టరీ వీడియోలో ఏం చూసుకుంటున్నాము అంటే ముసునూరి నాయక రాజ్యము, కొండవీటి రెడ్డి రాజ్యం గురించి డీటెయిల్గా మనకి ఇన్డెప్త్గా మనం మాట్లాడుకోబోతున్నాము. దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. ఎవరైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వచ్చు, జాయిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఏపీ హిస్టరీకి సంబంధించి కానీ లేదా ఏపీపీఎస్సికి సంబంధించి ఏ కోర్స్ అయినా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. విత్ ఇమేజెస్, విత్ కోడింగ్, విత్ యానిమేషన్స్, మీకు గుర్తుండేలాగా. ఫ్యాక్ట్స్ అన్నీ ఉత్తినే మర్చిపోతూ ఉంటారు. ఒక వారం తర్వాత మళ్ళీ పుస్తకం ఓపెన్ చేశారు అంటే ఏం గుర్తుండవు. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు అంటే మామూలు టెన్షను, ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్ టెన్షను, ఫ్యాక్ట్స్ గుర్తురావు. కానీ కోడింగ్తో, ఇమేజెస్తో, యానిమేషన్స్తో నేర్చుకున్నారా, లైఫ్లో మర్చిపోరు. ఇప్పుడు చూడండి, ప్రళయంలాగా ప్రళయ నాయకుడు వచ్చాడా? ఎందుకు వచ్చాడు అంటే మనకి ఏదైతే హైందత్వం తుడిచిపోతూ ఉంటుంది. సో రెడ్డి రాజ్యం అనగలోనే ప్రళయ నాయకుడు ఇప్పుడు గుర్తొచ్చేస్తాడు, రైట్? సో అలా యానిమేషన్స్తో, కోడింగ్తో బిఎస్ఎల్ హనుమంతరావు, జోగి నాయుడు ఈ పుస్తకాల్లో కన్నా, తెలుగు అకాడమీ ఈ పుస్తకాల కన్నా మంచి కంటెంట్ మీకు కావాల్సింది నేను మీకు త్రూ యానిమేషన్స్ అందిస్తూ ఉంటాను. యాప్లో కోర్సెస్ అన్నీ ఇలానే ఉంటాయి. ఏపీ హిస్టరీకి సంబంధించి తీసుకోండి, పాలిటీకి సంబంధించి తీసుకోండి, ఎకానమీ కానీ ఏ కోర్స్ తీసుకున్నా సరే విత్ ఇమేజెస్, విత్ యానిమేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇవాళ ఏపీ హిస్టరీకి సంబంధించి దీని మీద 200 రూపీస్ ఆఫ్ ఉందండి. 499కి యాప్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే ఇది నా వాట్సాప్ నెంబర్ అండి, ఎవరైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు, రైట్? సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయాము అంటే మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను, మన కాకతీయ రాజ్యం విరజిల్లుతూ ఉంటుంది. కాకతీయ రాజ్యంలో హైందత్వము, తెలుగువారి ఖ్యాతి ఇవన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. అదే సమయంలో ఏమవుతుందంటే మహమ్మదీయులు మనకి సౌత్ ఇండియా వైపు స్టార్ట్ అవుతారు. సౌత్ ఇండియా వైపు మహమ్మదీయులు స్టార్ట్ అయి ఉంటారు. ఓకే, ఈ ఏరియా మొత్తం మనకి మహమ్మదీయులు, వీళ్ళందరూ ఢిల్లీ సుల్తాన్లు, తుగ్లక్స్ వీళ్ళందరూ స్టార్ట్ అయిపోయి ఉంటారు. లోధి డైనాసిటీలు వీళ్ళందరూ మొదలయ్యి మనకి మొత్తం ఇస్లామిక్ రీజన్గా మారుస్తూ ఉంటారు. ఇస్లామిక్ రీజన్గా ఇండియాని మారుస్తూ ఉంటారు. అయితే ఈ ఇస్లామిక్ రీజన్ మెల్లిమెల్లిగా మన వైపు తెలుగు వాళ్ళు, హైందత్వము ఇవన్నీ విరజిల్లుతూ ఉంటాయి, రైట్? ఇలాంటి సమయంలో మనకి ఏమవుతుందంటే, మనకి ఎవరెవరు ఉన్నారయ్యా అంటే మనకి మహారాష్ట్ర, మనకి కర్ణాటక, మహారాష్ట్ర, దాని తర్వాత హైదరాబాదు, మన వరంగల్ ఇలా అయితే మన కాకతీయులు ఉన్నారో, సో అలా ఒకసారి చూసుకుంటే మనకి ఎవరెవరు ఉన్నారు, మహమ్మదీయులు వచ్చే టైంలో రాజవంశాలు ఏమేమి ఉన్నాయి, మన అరౌండ్గా ఎవరెవరు ఉన్నారు ఏమేంటి చూసుకుంటే మనకి వరంగల్ వైపు తెలుగు వాళ్ళకి ఎవరు ఉన్నారయ్యా అంటే వరంగల్, తెలంగాణ, మన ఆంధ్రదేశం మొత్తానికి కాకతీయులు ఓరుగల్లు వైపు ఉన్నారు. ఓకే, యాదవులు దేవగిరి మనకి మహారాష్ట్ర వైపు ఉన్నారు. దాని తర్వాత హోయోసలాలు కర్ణాటక వైపు ఉన్నారు. పాండ్యులేమో మదురై తమిళనాడు వైపు ఉన్నారు. ఈ నలుగురు ఇక్కడ ఉన్నారు. సో ఈ టైంలో 4 సార్లు దండెత్తుతాడు మనకి ఫిరోజ్ షా తుగ్లక్. ఆ టైంలో రన్నింగ్లో ఉంటాడు. మనకి ఎవరు ఉంటారు ఆ టైంలో 5వ సారి దండెత్తేటప్పుడు 4 సార్లు దండెత్తుతాడు, ఓడిపోతారు.
ఐదోసారి ఏమవుతుంది అంటే మనకి ఈ టైంలో మనకి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఉంటారు అయ్యా అంటే మనకి ఫియాజుద్దీన్ తుగ్లక్ ఉంటారు. ఓకే, ఫిరోజుద్దీన్ తుగ్లక్ ఉంటారు. ఈ ఫిరోజుద్దీన్ తుగ్లక్ ఏం చేస్తాడయ్యా అంటే అతను మన మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఇతను ఇంపార్టెంట్, ఇతని పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ మన ఆంధ్రదేశం వైపు వచ్చి చివరిగా మన దగ్గర ప్రతాపరుద్రుడు, పేరేంటి ఇంపార్టెంట్ పేరు ప్రతాపరుద్రుడు. ఓకే, ప్రతాపరుద్రుడు ఇతను ఏం చేస్తాడయ్యా అంటే ఇతన్ని ఓడిస్తాడు. రైట్, ఐదోసారి మన ప్రతాపరుద్రుడు ఎవరు? కాకతీయ సామ్రాజ్యం రాజు అండి, కాకతీయ సామ్రాజ్యం చివరి రాజు. ఓకే, సో మన దగ్గర ఎవరు ఉన్నారు? కాకతీయులు ఉన్నారు కదా, ఇందాక చెప్పాను కదా. మనం మొత్తం ఓవరాల్గా 4 డైరెక్షన్స్లో చూసుకున్నాము అంటే మన వైపు ఎవరున్నారయ్యా అంటే సౌత్ జోన్లో మన వైపు తెలుగు వాళ్ళకి కాకతీయ రాజ్యం ఉంది. అయితే ఈ కాకతీయ రాజ్యం ఉన్నప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనకి ఈ కాకతీయ రాజ్యానికి సంబంధించి మనకి ప్రతాపరుద్రుడు రూలింగ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఇతన్ని పిచ్చి తుగ్లక్ అని కూడా అంటాము. ఓకే, పిచ్చి తుగ్లక్ అని చెప్పి కూడా మనం వాడుక భాషలో అంటూ ఉంటాం. ఎందుకంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఓకే, డిమానిటైజేషన్స్ అని చాలా చాలా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు క్లాసెస్ విన్నారనుకోండి, ఇతను గుర్తొచ్చేస్తాడు. ఓకే, అయితే ఈ పిచ్చి తుగ్లక్ ఏం చేస్తాడయ్యా అంటే ప్రతాపరుద్రుడిని ఓడిస్తాడండి. ఓడించిన తర్వాత మన ప్రతాపము రౌద్రము రెండు కలిసి ఉన్నాయండి ఇతనిలో. కాకతీయుల సామ్రాజ్య రాజు కదా, ప్రతాపము రౌద్రము రెండు ఉన్నాయి. సో అంత ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నాడు, ఓడిపోయాడు అని చెప్పి బాగా హ్యూమిలేట్ ఫీల్ అయిపోతూ ఉంటాడు. తనలో తాను కుంగిపోయి కుసించిపోయి మనకి ఢిల్లీకి తీసుకొని వెళ్ళే దారిలో ఇతన్ని ఇప్పుడు ఓడిచ్చేశాడు కదా. ఇతన్ని ఎవరు ఓడిచ్చారు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడిచ్చేశాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరిని ఓడిచ్చాడు? మనకి ప్రతాపరుద్రుడిని ఓడించాడు. రైట్, అందరూ వింటున్నారు కదా. మొహమ్మద్ బిన్ తుగ్లక్ మనకి ఎవరిని ఓడించారయ్యా అంటే ప్రతాపరుద్రుడిని ఓడించాడు. అయితే ఈ ప్రతాపరుద్రుడు ఎవడు? మన చివరి కాకతీయ రాజు. అయితే ఈ చివరి కాకతీయ రాజు ప్రతాపము రౌద్రం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి హ్యూమిలేట్ అయిపోయి తనకు తాను కుంగి కుసించిపోయి వెళ్ళే దారిలో ఒక నదిలో దూకి సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఓకే, పాపం హట్ అయిపోయి సూసైడ్ చేసుకుంటారు. ప్రతాపము రౌద్రం రెండు ఉన్నాయి పాపం ఇతని దగ్గర. ప్రతాపం ఉంది, రౌద్రం ఉంది, అందుకని మనకి హట్ అయిపోయి నదిలో దూకి చనిపోతాడు. రైట్, అయితే ఇప్పుడు చూసుకుంటే మన 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 ఆంధ్రదేశము వరంగల్ ఈ ఏరియాస్లో ఎవరున్నారయ్యా? ఇప్పుడు మొహమ్మదీయులు ఎంటర్ అయిపోయారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసాడు ఇప్పుడు. ఓకే, ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారంటే 2 నుంచి 3 సంవత్సరాల వరకు వీళ్ళు పరిపాలిస్తారు. కాకపోతే ఈ టైంలో ఏమవుతుందంటే జరగాల్సిన నష్టం మొత్తం చేస్తారండి వీళ్ళు. ఏం చేస్తారయ్యా అంటే మనకి హైందత్వాన్ని, హిందూ టెంపుల్స్ని, దాని తర్వాత హిందువులకు సంబంధించి మొత్తాన్ని తుడిచివేయడానికి జనాల్ని చంపేస్తూ ఉంటారు. చాలా కష్టపడుతూ ఉంటాడు. అయితే ప్రతాపరుద్రుడు చనిపోయాడు కదా. ఆ టైంలో మన మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడయ్యా అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళైతే పరిపాలించరు. ఎవరైతే సుల్తాన్స్ ఉన్నారో వాళ్ళు ఉండరు అక్కడ. ఎవరో ఒక గవర్నర్ని అపాయింట్ చేసి మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే కదా. ఏదైతే ఈ లొకేషన్స్ ఉన్నాయో ఇందాక నేను మీకు చూపించానో వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మనకి ఈ జోన్ నుంచి డిఫరెంట్ ఏరియాస్కి స్టార్ట్ అవుతారు. డిఫరెంట్ ఏరియాస్ ఈ జోన్ నుంచి మొదలుకొని డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళటము, అక్కడ ఉన్న కింగ్స్ని చంపేయటము, అక్కడ ఎవరో ఒక గవర్నర్ని నుంచోబెట్టడము, వచ్చేయటము, వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరిని గవర్నర్ నుంచోబెట్టడం. అదే క్రమంలో ఏమైపోయిందంటే మన వరంగల్ ఆంధ్రప్రదేశ్ సైడు ఏం చేశారయ్యా అంటే మనకి వరంగల్ ఆంధ్రప్రదేశ్ సైడ్ ఏం చేశారయ్యా అంటే మనకి ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చాడు ఇక్కడ వరంగల్కి సంబంధించి ఎవరైతే మన ప్రతాపరుద్రుడు ఉన్నాడో అతన్ని చంపేయటం అంటే అతన్ని ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, ఓడిచ్చాడు. దాని తర్వాత అతను తిరిగి వెళ్ళిపోతూ మనకి మాలిక్ మక్బుల్ అని చెప్పి ఒకతన్ని నుంచోబెట్టేసి వెళ్ళిపోతాడు. ఎవరు గవర్నర్గా ఎవరిని పెడతాడు అంటే మనకి మాలిక్ మక్బుల్ని నుంచోబెట్టేసి వెళ్ళిపోతాడు. రైట్, అండ్ వరంగల్ పేరు కూడా మార్చేస్తాడు. ఏం పెడతాడంటే వీళ్ళెవరు సుల్తాన్లు కదా, సుల్తాన్పూర్ అని పెట్టేస్తారు. ఓకే, సుల్తాన్పూర్ అని చెప్పి పేరు పెట్టేస్తారు. అయితే ఆ సమయంలో ఏమవుతుందంటే ముస్లిం పాలనలో దక్షిణ దేశము మనకి హిందువులకి పడిన కష్టాలు వర్ణనాతీతాలండి. బాగా కష్టపడుతూ ఉంటారు వీళ్ళు, బాగా కష్టపెడతారు వీళ్ళు. ఏం చేస్తూ ఉంటారు? బాగా హిందువుల్ని బాగా కష్టపెడతారు. ఓకే, సో మహమ్మదీయుల పాలనలో ఆంధ్రదేశం అనేక గడు పరిస్థితులను ఎదుర్కొందండి. అయితే ఇదే సమయంలో ఏమవుతుందంటే మనకి ముస్లిం పాలనలో ఆంధ్రదేశం నెలకొన్న అరాచక పరిస్థితుల గురించి వర్ణించిన వారు ఎవరయ్యా అంటే మనకి ప్రళయ నాయకుడు తన విలాస తామ్ర శాసనంలో తను ఈ ముస్లింలకు సంబంధించి ఎంత కష్టపడుతున్నారు, హిందువులు ఎంత కష్టపడుతున్నారు అనేది తన విలాస తామ్ర శాసనంలో ప్రళయ నాయకుడు అనే ఒకతను తన పుస్తకంలో రాశాడు. ఓకే, దాని తర్వాత గంగాదేవి కూడా మధుర విజయం అనే పుస్తకంలో మనకి రచించింది.
ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు ఈ పేర్లు అంటే మనకి మధురం, గంగా నది, గంగా నది జలం తాగావు అంటే ఎంత మధురంగా ఉంటుందో గంగా నది జలం. ఓకే, ఎవరైనా తాగారా? తాగితే ఒకసారి మీరే చెప్పాలి ఎంత మధురంగా ఉంటుందో ఈ గంగా నది జలం. వెళ్ళి తాగాము అంటే, ఈ గంగా నది జలం తాగాము అంటే ఎంత మధురంగా ఉంటుందో మీరే చెప్పాలి. ఓకే, గంగా గంగా మధురం. ఓకే, లేదా దేవికి ఎప్పుడు విజయమే ఉంటుంది, పరాజయం ఉండదు దేవికి, ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ప్రళయం వచ్చిందంటే విలాస జీవితం మొత్తం పోతుందండి. ప్రళయం వచ్చింది అంటే విలాస జీవితం మొత్తం పోతుంది. ప్రళయం వచ్చిందంటే విలాస జీవితం మొత్తం పోతుంది, అంతే కదా. ఇంకా ప్రళయం వచ్చేసింది అంటే అందరూ ఇంకా పోవాల్సిందే ఇంకా. ఓకే, అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే మనకి వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మనకి విమోచన ఉద్యమం అని చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు. విమోచనం, ఎవరి మీద విమోచనం కావాలి? ఎవరైతే ముస్లిం పరిపాలన ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి విమోచనం కావాలి అని చెప్పి విమోచనోద్యమం అని చెప్పి ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. ఓకే, మనకి ఇదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొట్టమొదటి స్వాతంత్ర ఉద్యమం అని చెప్పి అనుకోవచ్చు. స్వాతంత్రం కోసం, ముస్లింల దగ్గర నుంచి స్వాతంత్రం కోసం ఉద్యమం చేశారు అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, మిగిలిన అందరూ యుద్ధంలో మరణించారండి. ఎవరెవరు మనకి ఈ ఈ యుద్ధంలో చాలామంది మరణించి ఉంటారు. ఎవరెవరు మిగిలిపోయారు అంటే మనకి ప్రళయ నాయకుడు, దాని తర్వాత రేచల్ల సింగం నాయకుడు, దాని తర్వాత ప్రళయ వేమారెడ్డి, వీళ్ళ ముగ్గురు మనకి బ్రతుకుంటారు. వీళ్ళ ముగ్గురు ఫైనల్గా గెలుస్తారు. వీళ్ళ ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఒక్కో రాజ్యాన్ని మొదలు పెడతారు. ముందుకు చూద్దాము. ఓకే, అయితే ఇదే సమయంలో ఏమవుతుందయ్యా అంటే మనకి విమోచన యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరయ్యా అంటే మనకి ముసునూరి ప్రళయ నాయకుడు. ఫస్ట్ ప్రళయాన్ని మొదలుపెట్టారు మనకి ముసునూరి ప్రళయ నాయకుడు. ఈ పోరాట చరిత్రను మనకి చరిత్రకారులు ఆంధ్రదేశానికి సంబంధించి ఆంధ్రుల స్వాతంత్ర పోరాటం అని చెప్పి వర్ణించారు. ఓకే, ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు రాలేదండి. మనం ఇంకా మిడివల్ హిస్టరీలోనే ఉన్నాం కదా, ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు రాలేదు. అయితే మనం చూసుకుంటే ఇదే స్వాతంత్ర ఉద్యమం మన దగ్గరే ముందే మొదలైపోయింది అన్నట్టుంది. ఓకే, మనకి సంబంధించి ఉద్యమ కార్యస్థానం ఎక్కడయ్యా అంటే మనకి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే మనకి భద్రాచలము రేకపల్లె అనే ఏరియాలో మనకి ఫస్ట్ ఈ ఏదైతే మన స్వాతంత్ర ఉద్యమం ఉందో అది స్టార్ట్ చేశారు. రైట్, స్వాతంత్ర ఉద్యమం అంటే మళ్ళీ మీరు ఇది అనుకోకండి, మనం స్వాతంత్రం ఇస్లామిక్ దగ్గర నుంచి మనం హిందుత్వం స్వాతంత్రం కోరుకొని ఈ ఉద్యమం స్టార్ట్ చేసాము. ఓకే, అయితే ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ రేకపల్లె అంటే? మనం చూసుకుంటే పల్లెలో ప్రశాంతంగా ఉంటుంది, అవునా? ఇక్కడ చూడండి బాబాయ్ ఎంత ప్రశాంతంగా చదువుకుంటున్నారో. రైట్, పిల్లలు చూడండి ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నారో. అయితే పల్లెలో ప్రశాంత జీవనం ఉంటుంది. రైట్, ప్రశాంత జీవనం ఉంటుంది కాబట్టి ఏం చేస్తారయ్యా అంటే వీళ్ళందరూ ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని ప్రళయం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ప్రశాంతం దగ్గర నుంచా లేదంటే బాగా గట్టిగా గొడవలు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచా అని చెప్పి ప్రళయ నాయకుడు వీళ్ళందరూ ప్రశాంతంగా, ఓకే, ప్రళయం వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుందంటావా లేదా అలా. సో వాళ్ళందరూ కూర్చొని భద్రాచలంలో మన రేకపల్లెలో కూర్చొని చదువుతూ ఉంటారు. ఓకే, ఇలానే మన క్లాసెస్ అన్నీ ఇలానే ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే ఒకసారి యాప్లో ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, వీడియో కంటెంట్ నచ్చుతూ ఉంటే లైక్ చేస్తూ చూస్తూ వెళ్ళాలి. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి తుగ్లక్ మనకి అన్మెచ్యూరిటీ రూల్ జరుగుతూ ఉంటుంది. తుగ్లక్ ఇందాక చెప్పాను కదా, మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ తుగ్లక్ మెచ్యూరిటీ ఉండదండి. ఇతనికి ఏం మెచ్యూరిటీ ఉండదు సార్ అంటే మనకి డిఫరెంట్ డిమానిటైజేషన్ అని చెప్పి కాయిన్లు ఏవైతే కాయిన్స్ ఉన్నాయో 1 రూపీ కాయిన్స్ 2 రూపీ కాయిన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం కదా, ఆ టైంలో ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అవి మెల్ట్ చేద్దామని చెప్పి డిమానిటైజేషన్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ దాని మీద పక్కా ప్లానింగ్ లేకుండా దిగుతాడు. జనాలందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ముద్రించుకుంటూ ఉంటారు కాయిన్స్. సో ఇలా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా డిఫరెంట్ ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి ఇందులో. చాలా రకమైన అతను తప్పులు చేస్తూ ఉంటాడు. అయితే సోల్జర్స్ ఇష్యూ కూడా ఉంటుంది. సోల్జర్స్ ఇష్యూ ఏంటయ్యా అంటే తెలియకుండా సోల్జర్స్ని కాలినడకన చైనా మీద యుద్ధానికి పంపించేస్తాడు. అక్కడ చూస్తేనేమో ఎవరు ఉండరు, చైనాలో చూసుకుంటేనేమో ఎవరు ఉండరు, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు వాళ్ళందరూ. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ఇతని రూలింగ్ ఏదైతే ఉందో ఆ రూలింగ్ వల్ల చాలా ఇబ్బంది పడతారు జనాలు. రైట్, ఇదే టైంని అదునుగా చూసుకొని మన ముసునూరి ప్రళయ నాయకుడు అదునుగా చూసుకొని అడ్వాంటేజ్ తీసుకొని ఏపీ రూలర్స్ అందరూ అడ్వాంటేజ్ తీసుకొని ఇతని మీద దండెత్తుతారు. ఓకే, సో ముసునూరి మొగ్గులు వీళ్ళిద్దరి మీద ప్రాబ్లం మనకి ఇది స్టార్ట్ అవుతుంది, గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవరు ముసునూరి మొగ్గులేంటి? మసునూరి ఎవరైతే ఉన్నారో ఎవరు మసునూరి ప్రళయ నాయకుడు. ఓకే, ఈ మసునూరి ప్రళయ నాయకుడు వర్సెస్
ఎవరి మీదగా? మక్బుల్ ఎవరు? మనకి మాలిక్ మక్బూల్ ఎవరు? మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇందాక గెలిచి వెనక్కి వెళ్తూ వెళ్తూ ఎవరిని గవర్నర్గా కూర్చోబెట్టాడు? ఇతన్నే కదా, మక్బుల్ని వరంగల్కి గవర్నర్గా కూర్చోబెట్టాడు కదా. సో ఈ మాలిక్ మక్బూరు వర్సెస్ మసునూరి, వీళ్ళిద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా మన మసునూరి గారు గెలిచేస్తారు. మసునూరి ప్రళయ నాయకుడు గెలిచేస్తాడు. రైట్, ప్రాళదోడుతాడు వీళ్ళందరినీ, మక్బూల్ని వీళ్ళందరినీ. వెళ్ళండి ఇంకా మీ పని అయిపోయింది, పదండి అని చెప్పి ఓకే పంపించేస్తాడు. అండ్ హిందూ రూలింగ్ స్టార్ట్ అవుతుంది. ముస్లిం రూలింగ్ ఆగిపోతుంది. ఇక్కడ నుంచి హిందూ రూలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ప్రీక్యాప్ అండి, ఇవి మనకి స్టార్ట్ అవబోతుంది. మసునూరి రెడ్డి రాజ్యము, దాని తర్వాత మసునూరి నాయక రాజ్యము, దాని తర్వాత రేచల్ల వేమన రాజ్యము, దాని తర్వాత రెడ్డి రాజ్యము. ఓకే, రెడ్డి రాజ్యం, కొండవీటి రెడ్డి రాజ్యం అని కూడా అంటాము. సో ఈ రెడ్డి రాజ్యం మొదలవబోతుంది. ఓకే, సో ఇదంతా ప్రీఫేస్. ఇంత డెప్త్గా ఉంటుంది మన దగ్గర కంటెంట్. ఓకే, మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఇంత డెప్త్గా, ఇంత క్లియర్గా మీకు గుర్తుండేలాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే, క్లాసెస్ నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ స్టార్ట్ చేయండి. రైట్, సో ఫస్ట్ చూసుకుంటే మనకి ముసునూరి నాయక రాజ్యం. ఈ ముసునూరి నాయక రాజ్యం గురించి చూసుకుంటే మనకి 1325 నుంచి 68 వరకు ఉంటారు. అయితే వీళ్ళు చతుధ్వనియులు అండి. అంటే ఏంటయ్యా అంటే మనకి తెలివితేటల్లో కానీ, ధైర్యంలో కానీ, యుద్ధ నైపుణ్యంలో కానీ, రాజనీతిలో కానీ వీళ్ళు ప్రావీణ్యులు అన్నట్టు. రైట్, మసునూరి వంశీయులు మసునూరు అనే గ్రామవస్తువులు అని చెప్పి వాళ్ళ ఇంటి పేరు కూడా వాళ్ళ ఊరి పేరు నుంచి వచ్చింది అని చెప్పి వారు స్వగ్రామం వలనే వారికి మసునూరి అనే ఇంటి పేరు వచ్చింది అని చెప్పి విలాస తామ్ర శాసనం చెబుతుంది. ఎవరేశారు విలాస తామ్ర శాసనం? ఆల్రెడీ ఇందాక చెప్పాను, మనకి ప్రళయ నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రళయ నాయకుడు వేసిన విలాస తామ్ర శాసనం చెప్తుంది. ఓకే, ప్రళయం వచ్చిందంటే విలాసం పోతుంది. రైట్, వీళ్ళ ఇంటి పేరు గురించి కూడా విలాస తామ్ర శాసనం చెబుతుంది. ఓకే, ముసురి నాయకులు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అని చెప్పి ఒక ఇన్స్క్రిప్షన్ చెబుతా ఉంది. అయితే మనకి ముసునూరి నాయక రాజ్యం 1925 నుంచి 68 ముసునూరి నాయకుల వంశం చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు ఏమి ఉన్నాయా అంటే మనకి పిల్లల మర్రి శాసనము. ఎవరేసారయ్యా అంటే మనకి కపాయ నాయకుడు అని చెప్పి. ఈ కపాయ నాయకుడు ఎవరు అంటే మనకి ముసునీర్ నాయక రాజ్యంలో ఎవరైతే రాజులు ఉన్నారో ప్రళయ నాయకుడు ఒకటి అనుకుంటే రెండో నాయకుడు ఎవరయ్యా అంటే మనకి కపాయ నాయకుడు, ఇతను రెండో అతను. ఓకే, ఇద్దరు గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, వీళ్ళిద్దరే ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే పోలవరం శాసనం కూడా మన కపాయ నాయకుడు వేశాడు. ఇతని దగ్గర నుంచి మనం గుర్తుపెట్టుకుందాం. కోడింగ్తో నేను చెప్తాను ఎవరేమి వేశారు శాసనాలు అవన్నీ నేను చెప్తాను, కంగారు పడకండి. ఓకే, దాని ప్రశాంతం కూర్చొని వింటూ ఉండండి, హ్యాపీగా వింటూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, సో పోలవరం శాసనం ఎవరు వేశారు అంటే మనకి కపాయ నాయకుడు వేశాడు. కలువచరి శాసనము రెడ్డి రాణి అనితల్లి అని చెప్పి ఈవిడ వీరభద్రుడు రెడ్డిని భార్య ఈవిడేసింది. దాని తర్వాత విలాస తామ్ర శాసనం ప్రళయ నాయకుడు వేశాడు. దాని తర్వాత పెంటపాడు శాసనము చోడభక్తిరాజు వేశారు. ఓకే, ఈ శాసనాల వల్ల మనకి ఏమవుతుందయ్యా అంటే మనకి ఈ ఆధారాలు ముసునూరి నాయక రాజ్యం అని చెప్పి ఒక రాజ్యం ఉంది అని చెప్పి ఈ ఆధారాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనకి పిల్లల మర్రి శాసనం ఎవరు వేశారయ్యా అంటే మనకి కపాయ నాయకుడు వేశాడు. కపాయ అనగానే ఏమి వినిపిస్తుంది? కాపాడండి, కాపాడండి. ఓకే, కాపాడండి అనే పదం కనిపిస్తుందా? కాపాడండి ఎవరంటున్నారు? పిల్లలు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి కాపాడండి అని చెప్పి కేకలేస్తున్నారు. ఓకే, ఆ టైంలోనే హీరో ఎంటర్ అయ్యాడు. ఎవరయ్యా హీరో అంటే మనకి కపాయ నాయకుడు. ఓకే, సో కపాయ నాయకుడు కాపాడండి అని చెప్పి పిల్లలు అరుస్తున్నారు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పోలవరం శాసనము కపాయ నాయకుడు ఈ పోలవరం అనే ప్రాజెక్ట్ని ఆ దేవుడే కాపాడాలి. కాపాడాలి, ఆ పోలవరాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఎప్పటికవుతుందో ఎవరికి తెలియదు. ఓకే, దాని తర్వాత కలవచరి శాసనము రెడ్డి రాణి అనితల్లి అని చెప్పి ఈవిడ వేశారు. అంత ఇంపార్టెంట్ కాదు. విశాల తామ్ర శాసనం పొలయ నాయకుడు ఆల్రెడీ చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలో. పెంటపాడు శాసనము, పెంట అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇదేంటిది? డంగ్ అవును కదా, డంగ్ అనగానే చీ అంటాం మనం, చీ అంటామా? చీ. చోడభక్తి రాజు చోడభక్తి రాజు. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కావు. రైట్, దాని తర్వాత ఇతని ప్రళయ నాయకుడు తండ్రి ఎవరయ్యా అంటే మనకి ప్రళయ నాయకుడు గురించి మాట్లాడుకుందాము. ప్రళయ నాయకుడు స్టార్ట్ అయిపోయాడు. ఇతని స్థాపకుడు ప్రళయ నాయకుడే. ముసునూరి ప్రళయ నాయకుడు అని చెప్పనాలి ఇతనికి. ఎందుకంటే ప్రళయ అనే పేరు మీదుగా మనకి రెడ్డి రాజులో కూడా ప్రళయ వేమారెడ్డి అని చెప్పి ఒకతను ఉన్నాడు. సో అందుకని ప్రళయ అనే పేరు ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ముసునూరి ప్రళయ నాయకుడు అనేది గుర్తుపెట్టుకోండి.
ఇతని తండ్రి పోతి నాయకుడు, ఇతని ఆధారము ప్రళయ నాయకుడు వేసిన విశాల తామ్ర శాసనమే అతని గురించి ఆధారం చెబుతా ఉంది. ఇది ఎక్కడేసారయ్యా అంటే మనకి అమలాపురంలో. వీళ్ళ రాజధాని ఎక్కడయ్యా అంటే రేకపల్లి. ఆల్రెడీ చెప్పాను, పల్లెలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. పల్లెలో ఉంటే ఓకే, పల్లెలో ఉంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి, ప్రశాంతం దగ్గర నుంచే ప్రళయం మొదలవుతుంది. ప్రళయం ఎప్పుడు ప్రశాంతత నుంచే మొదలవుతుంది. ప్రళయ నాయకుడు ప్రశాంతంగా ఉండాలని పల్లెలో ఉన్నాడు ముందు. ఓకే, రైతులపై గతంలో విధించిన పన్నుల్ని రద్దు చేస్తాడు ఇతను. మనకు రైతులకు సంబంధించి హిందుత్వం వీళ్ళందరూ బాగా గట్టిగా పన్నులు వేస్తూ ఉంటారు, వాళ్ళని రద్దు చేస్తాడు. మనం చూసుకుంటే హిస్టరీలో బాగా ఎక్కువ పన్నులు వేసిన రాజులు ఎవరయ్యా అంటే మనకి తుగ్లక్. ముందు ఇతని పేరే చెప్పుకుంటాము. ఓకే, ఈ పిచ్చి తుగ్లక్ ఎవరైతే ఉన్నారో బాగా ట్యాక్సులు బాగా ఎక్కువ వేసేస్తాడు. ఆ ట్యాక్సులు ఎక్కువ వేయడం వల్లే కరువులు, ఇన్ఫ్లేషను, దాని తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, కరువు ఎక్కువైపోతుంది, జనాలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ రాబరీ ఎక్కువైపోతుంది. ఇవన్నీ పిచ్చి తుగులక్ పనులే ఇవన్నీ. ఓకే, సో అందుకనే మన ప్రళయ నాయకుడు ఇలాంటి పనులు ఉన్నప్పుడే జనాల్లో అస్వస్థత ఉంది చెప్పండి, అదే టైంలో అదునుగా చూసుకొని ప్రళయం సృష్టించాడు. ఓకే, దాని తర్వాత విలాస గ్రామాన్ని భరద్వజస గోత్రికుడైన వెన్నుమ అనే బ్రాహ్మణునికి మనకి అగ్రహారంగా ఇచ్చేశాడండి ఇతను. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కపాయ నాయకుడు వచ్చేసాడు. ప్రళయ నాయకుడు తర్వాత కపాయ నాయకుడు. ప్రళయం వచ్చేసిన తర్వాత కాపాడటం కావాలి, ఎవరో ఒకరు కాపాడాలి కదా. ప్రళయ నాయకుడు తర్వాత కాపాడటం, ప్రళయం వచ్చిన తర్వాతే కాపాడాలి, రాకముందు కాపాడడానికి ఎవరు వస్తారు, అవసరం లేదు కదా. రాకపోతే వచ్చింది కాబట్టి కపాయ నాయకుడు మొదలయ్యాడు. సో ముసునీరు నాయకుల్లో గొప్పవాడు ఇతను, అందరినీ కాపాడుతూ ఉంటాడు కాబట్టి ప్రళయం వస్తే గొప్పతనం కాదు, కాపాడటం గొప్పతనం. ఓకే ఓకే, స్పీడ్గా అనిపిస్తే కామెంట్లో చెప్పండి, స్లో చేస్తాను పర్లేదు. ఇతని బిరుదులు ఏంటయ్యా అంటే మనకి ఇతని బిరుదులు చూసుకుంటే ఆంధ్రదేశీశ్వర, కటక చూరకార, దాని తర్వాత ఆంధ్ర సువత్రణ ఇతని బిరుదులు. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి ఇతను వేయించిన శాసనాలు పోలవరం ఆల్రెడీ చెప్పాను, దేవుడే కాపాడాలి, కపాయ నాయకుడు. రైట్. కపాయ నాయకుడు విజయనగర రాజైన మొదటి బుక్కరాయలు స్టార్ట్ అయిపోయింది, విజయనగర కింగ్డమ్ స్టార్ట్ అయిపోయింది. అవును కదా, కాకతీయుల అనంత యుగము, దాని తర్వాత విజయనగర సామ్రాజ్యము. ఓకే, ఈ మధ్య ఫేజ్లో ఉన్నాం మనం. ఈ మధ్య ఫేజ్లోనే మనకి రెడ్డి రాజులు వచ్చేస్తారు, మొహమ్మద్ బిన్ తుగ్లకులు, ఢిల్లీ డైనస్టీలు అన్నీ ఇక్కడే కవర్ అయిపోతాయి. రైట్. సో దాని తర్వాత విజయనగర రాజ్యం అప్పుడు మనకి జహాంగీర్లు, ఈ మొఘల్ డైనస్టీ, మొఘళ్ళు వీళ్ళందరూ ఈ టైంలో వస్తారు మనకి. విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు ఉన్నప్పుడు బుక్కరాయలు వీళ్ళందరూ. ఓకే, సో ఈ కపాయ నాయకుడు విజయనగర రాజైన మొదటి బుక్కరాయలు సహాయంతో ఏం చేస్తాడయ్యా అంటే తన కుమారుడైన వినాయక దేవుడు బహమని సుల్తాన్ అయిన మొదటి మొహమ్మద్ పైకి యుద్ధానికి పంపిస్తాడండి. బహమనీలు ఉంటాడు, నెక్స్ట్ మనకి లెఫ్ట్లోనే చూసుకుంటే మనకి టాప్లో బహమనీలు కూర్చొని ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు మన మీద ఎప్పుడు దండేద్దామా అని. ఓకే, సో అదే టైంలో ఏమవుతారంటే మనకి మన కపాయ నాయకుడు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఎవరైతే బుక్కరాయలు ఉన్నారో, ఈ బుక్కరాయల సహాయం తీసుకొని బుక్కరాయలు ప్లస్ ఇంకెవరయ్యా అంటే బుక్కరాయలు ప్లస్ కపాయ నాయకుడు సన్ ఆఫ్ కపాయ నాయకుడు ఏం చేస్తారయ్యా అంటే మనకి బహమని సుల్తాన్ అయిన మొదటి మొహమ్మద్ మీదకి యుద్ధానికి వెళ్తారు. అయితే ఈ యుద్ధంలో అవసరమా, వినాయక దేవుడు చనిపోయాడు. అవసరమా చెప్పండి, ప్రశాంతంగా ఉన్నాడు కదా. బహమానిని చంపడానికి బుక్కరాయలు సపోర్ట్ తీసుకుని కొడుకును పంపించాడు. వీడు వెళ్ళొచ్చుగా. పాపం వీడు అంటున్నా అని చెప్పి కోపం పడకండి, గుర్తు పెట్టుకోవడానికి, మనకు సరదాగా మాట్లాడుకోవడానికి మీకు గుర్తుండేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అంటున్నాను. ఓకే, అయితే కపాయ నాయకుడు ఏం చేశాడయ్యా అంటే కొడుకును పంపించాడు, తండ్రి వెళ్ళకుండా. చిన్నపిల్లడు కదా పాపం, ఏం చేశాడయ్యా అంటే మన బహమని సుల్తాన్ ఎవరైతే మొదటి మొహమ్మద్ ఉన్నాడో అతను పిల్లోడే అని చెప్పి వినాయక దేవుడిని చంపేశాడు, మరణించాడు. ఓకే, బహమనీని ఓడించడానికి కపాయ నాయకుడు ఢిల్లీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షా తుగ్లక్ని హెల్ప్ అడుగుతాడండి. ఓకే, అసలు చూసుకుంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ మీద మన మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఢిల్లీ సుల్తాన్ ఉన్నాడో అతని మీద ఎవరు గెలిచారు, ప్రళయ నాయకుడు. ఓకే, ప్రళయ నాయకుడు గెలిచాడు. అదే ఫైనల్గా వాళ్ళ డైనస్టీలోనే ఉన్న కపాయ నాయకుడు ఏం చేస్తున్నాడంటే మన ఫిరోజ్ షా తుగ్లక్ని వెళ్ళి హెల్ప్ అడుగుతున్నాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర నుంచి రాజ్యం తీసుకొని వాళ్ళ రాజ్యం వాళ్ళనే హెల్ప్ అడగడం ఎంత కరెక్ట్. ఇతను ఏమంటాడంటే ఫిరోజ్ సహాయం చేయడు, ఫిరోజ్ షా సహాయం చేయడు, నీ చావు నువ్వు చావు, మా వాడిని చంపేసి నువ్వు ఇప్పుడు నన్ను సహాయం అడగడానికి వస్తున్నావా, నీ చావు నువ్వు చావు అని చెప్పి ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. ఓకే, దాని తర్వాత అనవత నాయకునితో భీమవరం వద్ద జరిగిన యుద్ధంలో కపాయ నాయకుడు మరణిస్తాడు.
అయిపోయింది. ముసునూరి నాయకుడు. ఈ ఎవరయ్యా అంటే అనుభూత నాయకుడు మళ్ళీ మనం రెడ్డి రాజ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మన రెడ్డి రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్తాను అనుభూత నాయకుడు ఎవరయ్యా అనేది. రైట్. అనుభూత నాయకుడు రెడ్డి రాజ్యంలో సెకండ్ అతను వస్తాడు. మనకి ప్రళయ నాయకుడు తర్వాత ఒకతను ఉంటాడు. చెప్తాను నేను రెడ్డి రాజ్యం గురించి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ముసునూరి నాయకత్వం గురించి, ప్రళయ నాయకుడి గురించి. నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా మన రెడ్డి రాజ్యంకి సంబంధించి మన కొండవీటి రెడ్డి రాజ్యం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఇంపార్టెంట్ టాపిక్. ముస్లిం రాజ్యం నుంచి ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు వచ్చినాయి అంటే రెడ్డి రాజ్యం నుంచి కూడా 1 నుంచి 2 క్వశ్చన్లు పక్కా వస్తాయి. ఓవరాల్గా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఏ ఎగ్జామ్ రాసినా సరే ఒక 3 నుంచి 4 ప్రశ్నలు మన ఈ 2 టాపిక్స్ నుంచి చిన్న చిన్న టాపిక్స్ సింపుల్గా అయిపోతాయి. ప్రశాంతంగా మార్కులు ఇచ్చి వెళ్ళే టాపిక్స్. వదులుకోకండి, ప్రశాంతంగా చదవండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. అండ్ మన ఫుల్ కోర్సు ఏపీ హిస్టరీకి సంబంధించి విత్ కోడింగ్ విత్ మినోమిక్స్ మనకి యాప్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.